షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అట్లా కాకుండా మీరు వాళ్ళు వచ్చి డబ్బులు కొట్టే కార్యక్రమం పెడితే మాత్రము మీరు అవమానాలు పడే పరిస్థితి చూపించుకోవడమే కాదు, నన్ను కూడా అవమానం చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని అవమానం చేస్తారు. మీరు రెవెన్యూ వాళ్ళు కలిసి జగనన్న కాలనీలో అవకతవకలు జరిగినాయి, వాటి మీద విచారణ చేయమని చెప్పేసి కోరాం. పోతే ఇంతవరకు ఉలుకు పలుకు లేదు, కనీసం రిపోర్ట్ కూడా లేదు. వేశారు 6 నెలలు అయింది, 7 నెలలు అయిందంటే జగనన్న కాలనీ 1000 ఎకరాలు ఏం లేదు, అది 1000 ఎకరాల విస్తీర్ణంలో ఏం లేదంటే మీకు ఏదన్నా డబ్బులు వచ్చే ఉంటాయి కానీ డబ్బులు కొట్టుకునే ప్లేసులు సమస్య అవినీతి అనేది మున్సిపాలిటీలో తెచ్చి వెళ్ళిపోయిందనే మాట మళ్ళీ వినపడతాం. అది ఏ రకంగా ఖర్చు చేస్తారో మీకు చాలా తీవ్రంగా పరిగణిస్తాను. ఈసారి మా దృష్టికి ఇటువంటి కంప్లైంట్స్ వస్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేసేది మున్సిపల్ కమిషనర్ గారిని. శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్ గా తీసుకోండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడండి. పేదవాడు చిన్న ఇల్లు కట్టుకుంటాడండి, వారిని ఇబ్బంది పెడతారు. ఒక 2 ఎకరాల భూమి ఉండే రైతు ఉంటాడు, వారిని ఇబ్బంది పెడతారు. ఎవరు వదులుతున్నారు మీరు మాకే దబా ఇచ్చేస్తాయని చూసినా కానీ మాత్రమే మీరు మాట్లాడుకుంటే సరిపోదు. ఈ కల్టివేట్ హ్యాబిట్ వాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేయించే బాధ్యత ఇప్పుడు కౌన్సిల్ మీద మీ మీద ఉందనేది మీరు మర్చిపోద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అసలు అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ అవినీతి దేంట్లో ఉందంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, నాట్ ఈవెన్ రెవెన్యూ. ఒక రైతు వాడు మనకు అన్నం పెట్టేవాడు వస్తే చిన్న పనికి వస్తే వాడిని 100 సార్లు ఇప్పుతారు. చిన్న పనికి ఈ లైన్ మెన్ దగ్గర నుంచి డిఈ ఆఫీస్ వరకు కూడా వాడిని సతాయిస్తారు. అతను వ్యవసాయం చేస్తాడా, మీ ఆఫీస్ దిగుతాడా? ప్రచారం చేస్తాను, అందుకనే చెప్తున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.